నా నిరాహార దీక్ష కొనసాగుతుంది. మీరు హైదరాబాద్లో చేస్తే మిగతా జిల్లాలో ఉన్నట్టు గ్రంథాలయాలు చదువుతున్నట్టు వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే అన్ని ఏమంటున్నా, నేను ఇక్కడ హైదరాబాద్లో దీక్ష కూర్చుంటున్నా. ప్రతి లైబ్రరీని దీక్షా కేంద్రాలుగా మార్చాను. రేపు 4వ తారీఖు నాడు ముట్టడికి సంపూర్ణంగా శాంతియుతంగా చేసుకోండి. అలాగే ప్రతి లైబ్రరీలో పూలమాలలు వేసుకొని దీక్షలు, ఆమ నిరాహార దీక్షలు కనుక మొదలు పెడితే ఈ ప్రభుత్వం కదిలి వస్తుంది, ఈ ప్రభుత్వం మెడలు ఉంటాయి. కాబట్టి నేను ఒక అశోక్ సార్ దీక్ష చేయడం ఒకటే కాదు, మీరు ఎక్కడికక్కడ అన్ని లైబ్రరీలలో దీక్షలు మొదలు పెట్టండి. ఈ ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది. అంటే ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేస్తారనుకోవచ్చు. ఎవరన్నా ఒకరిద్దరు సలహాలు ఇవాళ నిరుద్యోగుల పేరు చెప్పుకొని పబ్బం కప్పే వాళ్ళే వాళ్ళు తీసుకునే నిర్ణయానికి, అది ఒక నిర్ణయం తప్పు నిర్ణయం తీసుకుని అది కరెక్ట్ కాదు. నిరుద్యోగులు ఆవేశంగా ఉన్నారు, నిర్ణయం తీసుకోవాలని చెప్పాలి. వీళ్ళు చెప్పకపోగా దీన్ని ఇంతతో క్లోజ్ చేయాలి. వీళ్ళు మమ్మల్ని వెంటబడుతున్నారు. ఎందుకంటే నిన్న బల్మూరు వెంకట్కి గాంధీ భవన్కి వస్తే ఎలాంటి అనుభవం ఏదైనా తెలుసు. ఇక్కడ ఇట్లనే చేస్తే మాత్రం బల్మూరు వెంకట్